నమస్తే సార్. సార్ రమ్మన్నారంట. నాతో పాటు ఏదైనా పని ఉందా సార్? నిన్న రాత్రి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సార్ నాటకాలు చూడడానికి వెళ్ళాను సార్. నిద్ర వచ్చేసరికి తిరిగి వచ్చేసాను సార్. నాటకం చూడడానికి వెళ్ళారా? అవును సార్. ఏ నాటకం? సార్ సత్య హరిశ్చంద్ర సార్. సత్య హరిశ్చంద్రనా? అవును సార్. టికెట్ కూడా ఉంది సార్. జేబులో ఆల్రెడీ టికెట్ పెట్టుకున్నావు. నేను అడుగుతానని తెలుసా? అది సార్ నిన్న కూడా ఇదే టీషర్ట్ వేసుకున్నాను సార్. అది జేబులోనే ఉండిపోయింది సార్. సత్య హరిశ్చంద్ర. నువ్వేంట్రా ఇక్కడ? ఏంటో దేవా రమ్మన్నాడు. నొప్పి ఎక్కువగా ఉందా? ఉంది ఉంది. అడ్రస్ ఇచ్చేసి వెళ్ళాం. అట్లాగే సార్. నమస్తే మణి అన్న. ఏంటి నాగా? ఏంటో రమ్మన్నారట? అవును సార్, నీతో మాట్లాడాలంటే ఒకసారి లోపలికి వెళ్ళు. అలాగే అన్న. ఏంటంట? అడ్రస్ అడిగాడు అంతే. నమస్కారం సార్. నువ్వు, నీ పేరేంటి? నాగా సార్. కూర్చోండి. రోజు ఎంతసేపు చేపలు అమ్ముతావు? అది మధ్యాహ్నం 3-3:30 వరకు చేస్తాను సార్. నిన్న రాత్రి చేపల స్మెల్ వచ్చింది. ఎక్కడమ్మావు? ఈ కాలనీ నుండి ఒక 4 కిలోమీటర్ల దూరం సార్. సరే, నిన్న రాత్రి ఆ బ్రిడ్జి దగ్గర ఏం చేస్తూ ఉన్నావు? సార్, నాకు తెలిసిన అబ్బాయికి బైక్ మీద వెళ్తుంటే కింద పడి కాలికి దెబ్బ తగిలింది. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాను సార్. ఇక్కడే బయట ఉన్నాడు సార్. చెక్కుడు షర్ట్. వాడి పేరేంటో మర్చిపోయాను సార్. అడుగుదాం. సార్, అక్కడ బయట చెక్ షర్ట్ వేసుకుని ఒకడు కూర్చున్నాడు కదా, తన పిలవండి. ఎస్ సార్.